హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా తాగునీటి సమస్య రాకూడదని అధికారులకు ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్. తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకే నెల రోజుల ముందే 5 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలని 90 రోజుల్లో నెరవేరుస్తాన్న ప్రభుత్వం తమదని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి వ్యవసాయ భూములకు సాగునీరు అందించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని అన్నారు మంత్రి పొన్నం. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన హుస్నాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నియోజకవర్గం మొత్తం మీద ఎమ్మెల్యే గెలవగానే అన్నిటికంటే అత్యంత ప్రాధాన్యత త్రాగునీరు. రాబోయే ఎండాకాలంలో సెప్టెంబర్లో చక్కగా వర్షాలు వల్లే చదువుకున్నోని లెక్క తెలుసు కాబట్టి అధికారులతో మాట్లాడి ఎండాకాలంలో నీళ్ళు ఇబ్బంది వస్తుంది, ఏ విధంగా దాన్ని పరిష్కారం చేయాలని 1 నెల ముందు 2 నెలల ముందే అర్ధరాత్రి 1 దాకా ఆఫీసర్లను కూర్చోబెట్టి పాపం భోజనం కూడా అక్కడికే తెప్పించి ఆడవాళ్ళైనా కూడా ఆఫీసర్స్ అందరినీ అక్కడనే భోజనం చేపించి వాళ్ళందరూ పంపే విధంగా మొత్తం ప్రణాళిక తయారు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ప్రత్యేకించి హుస్నాబాద్ నియోజకవర్గానికి 3.5 కోట్ల రూపాయలతో పాటుగా త్రాగునీటి కొరకు మాత్రమే నేను కూడా త్రాగునీటి సమస్యకు సంబంధించి దాదాపు నాకు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే నిధుల నుంచి 5 కోట్ల రూపాయల పైన మొత్తం నీటి వసతికి సంబంధించి విడుదల చేసినాం. కలెక్టర్ గారు కోరుతా ఉన్నా, అది త్రాగునీరు అత్యంత సమస్యత. ఈ సీజన్ దాన్ని చేస్తే కూడా పనికి వ్యర్థం కాబట్టి అధికారులను డైలీ వారి ప్రోగ్రెస్ సమీక్షిస్తూ ఆ యొక్క పనులను పూర్తి చేసి ఈ 307 హ్యాబిటేషన్ 160 గ్రామాల్లో మీ పరిధిలో వచ్చేటువంటి 3 మండలాలకు మున్సిపాలిటీలో ఎటువంటి సమస్య ఈరోజు మండల పరిషత్ అధ్యక్షురాలు మాట్లాడినట్టుగా భవిష్యత్తులో ఏదైనా సమస్య పెడితే ఈ ఎండాకాలంలో నీళ్ల కొరత లేకుండా అందరం కలిసి, నేను ఒక్కరిని అంటలే, మీరు కూడా బాధ్యత ఉంది, రాజకీయాలు లేవని ఇప్పుడే చెప్పినట్టుగా సమస్య అందరిది. మీరు మండల పరిషత్గా మీ బాధ్యత, ఎమ్మెల్యేగా నా బాధ్యత. మొత్తానికి ప్రజలకు ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చూడాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఆ బాధ్యత నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఉంచుతానని సందర్భంగా నియోజకవర్గం మొత్తం మీద ఎమ్మెల్యే గెలవ